తాటాముట్ట చదువుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని నా అభిప్రాయం. రైట్. శ్రీనివాస్ గారు, ముఖ్యంగా అంతర్గత పోరు, క్రమశిక్షణ ఈ రెండు లోపించడం వల్లనే పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందనేది వాదన. ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పిన దాంట్లో అయినా, శ్రవణ్ కుమార్ గారు దాంట్లో చెప్పిన దాంట్లో అయినా వీళ్ళు చెబుతుంది ఏమిటంటే, ఎంతసేపటికి రేవంత్ రెడ్డి గారు దాంట్లో మాటల్లో ఆవేదన కనబడ్డది, మా పార్టీలో కోఆర్డినేషన్ లేదన్నది చెప్తున్నారు అని చెప్తున్నారు. అది కాదండి, అది అబద్ధం. ఇప్పుడు సంస్థాగత ఎన్నికల్లో గెలిపించాల్సింది ముఖ్యమంత్రి పెర్ఫార్మెన్స్ మీద కాదు, ఇక్కడ లోకల్ లీడర్స్ యొక్క బాధ్యత, వాళ్ళకుండే పెర్ఫార్మెన్స్ మీద గెలుస్తుంది. ఇక్కడ లోకల్లో శాసనసభ్యులు ఉంటారు, అదేవిధంగా స్థానిక నాయకత్వం. ఇప్పుడు మీరు పర్టికులర్గా గ్రామ పంచాయతీకి తీసుకుంటే పార్టీలకు అతీతంగా వ్యక్తిని చూసి అక్కడ ఓటేసే ఆస్కారం ఉంటుంది. అందుకే దానికి పార్టీ సింబల్ లేదు. పార్టీ సింబల్ తోటి జరిగేటువంటి ఎంపీటీసీ కానివ్వండి, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అధికార పార్టీ వైపే మొగ్గుంటుంది. ఇప్పటివరకు ఎప్పుడు చూసినా అధికార పార్టీ వైపే మొగ్గుంటుంది, ఇప్పుడు కూడా ఉంటుంది. కారణం, ఇప్పుడు వీళ్ళు ఏ కారణాలు ఏవి ఎత్తి చెప్పినా స్థానిక సంస్థల్లో పూర్తిగా వ్యతిరేకతను చూపించేటువంటి ఆస్కారం అనేది గతంలో లేదు, ఇప్పుడు ఉండదు. ఇన్ని పథకాలు చేస్తున్న వాళ్ళు ఎందుకు కొన్ని ఆలస్యం అవుతున్నాయని కూడా ప్రజలు, ఇప్పుడు శ్రవణ్ కుమార్ గారు చెప్పినట్టు వాళ్ళు కూడా కంపేర్ చేసుకుంటున్నారు. గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం వల్ల ఇక్కడ అనేకమైన ఇబ్బందులు వచ్చినాయి, దానివల్ల వీళ్ళు చేయలేకపోతున్నారు. కొంత ఆలస్యమైనా చేయడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పుడు ఉచిత బస్సు నడుస్తుంది, గ్యాస్ సిలిండర్సు దానికి వస్తున్నాయి, కరెంటు గృహజ్యోతి పథకం తీస్తున్నాడు, కరెంటు అందరికీ లబ్ధి చెందుతుంది. ఇందిరమ్మ ఇండ్లు నియోజకవర్గానికి 3,000 4,000 ఇళ్ల చొప్పున ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది. పనులు ప్రారంభమైనవి, వాటికి స్పీడ్గా నడుస్తున్నాయి. సంక్షేమ కార్యక్రమాల్లో ఎక్కడ రైతు భరోసాది రుణమాఫీ 21,000 కోట్ల రూపాయలకు రుణమాఫీ జరగడం వల్ల కొంత రైతు భరోసాది కొంత డిలే జరిగిన మాట వాస్తవం. దాన్ని ఇంకోటి, దీనికి వారు వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ రంగారెడ్డి ఇన్నర్ సర్కిల్ ఆఫ్ రింగ్ రోడ్లో చాలామందికి వేలే అన్నారు. చాలా ల్యాండ్స్ దీని కింద లేఅవుట్స్ కింద ఉన్నాయి, కొన్ని గుట్ట వ్యవసాయ యోగ్యమైన భూమి ఎవరైనా రాకపోతే క్లెయిమ్ చేసుకోమని కూడా టైం ఇచ్చిండ్రు. ఇప్పుడు ఈ 3-4 నెలల టైంలో వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటే రాని వాళ్ళకి వచ్చేటివి కదా. వాళ్ళు ఎవరు కూడా దీన్ని నోటిఫైడ్, అందరు అగ్రికల్చర్ ఆఫీసర్లు అడిగినారు. నేను కూడా వ్యవసాయదారుణ్ణి అయితే, అందరు అగ్రికల్చర్ ఆఫీసర్ ప్రతి దగ్గర అడిగినారు. వాళ్ళు మీదేమైనా ఉంటుందా, మీదేమైనా ఇబ్బంది ఉన్నటువంటి భూమి ఉందా, అంత కల్టివేషన్కు అనుకూలమైన ల్యాండ్ ఉందా అని చెప్పి అందరి దగ్గర తీసుకున్నారు. ఎవరైనా తెలియక ఇవ్వకపోయి ఉంటే రాకపోవచ్చు తప్ప, అక్కడ ఎక్కడైనా వ్యవసాయ యోగ్యమైన భూమి, అది రంగారెడ్డి జిల్లాలోనే ఉండి హైదరాబాద్లో ఉండి వాళ్ళకి అగ్రికల్చర్ చేస్తున్నట్టే రైతు భరోసా ఇస్తారని స్పష్టం ఇచ్చిండ్రు. ఏది 9,000 కోట్ల రూపాయలు ఎట్లా ఇస్తారండి? ఇప్పుడు 7,000 కోట్ల రూపాయలు, 7,000 పైలకు 7,500 కోట్లు 600 కోట్లు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇచ్చిండ్రు. ఇప్పుడు 6,000 రూపాయలు ఇస్తున్నాం కాబట్టి 9,000 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. కొన్ని అన్నెసరీ రోడ్స్ కింద పోయినటువంటివి, గవర్నమెంట్ ముంపు ప్రాంతం కింద పోయినటువంటివి, అట్లాంటి వాటిని కొన్ని తీసేసినారు తప్ప యోగ్యమైన భూములు ఇవ్వలేదు. ఒకవేళ అధికారుల నిర్లక్ష్యమే కానివ్వండి, అక్కడ జరిగినటువంటి టెక్నికల్ ఫాల్ట్ వల్ల ఏమైనా జరిగినా దాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు కదా రైతులు, మళ్ళీ క్లెయిమ్ చేసుకున్నా ఇస్తారు. దాని గురించిన పూర్తి అవకాశం ఉన్నది. అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని, ఎందుకంటే అసలే సంక్షేమ కార్యక్రమాలకు దూరంగా ఉండే భారతీయ జనతా పార్టీ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వలేదు, ఇస్తలేమని ఒక ఫ్రీ రైస్ ఇస్తున్నాం దేశవ్యాప్తంగానే 5 కిలోలు ఇచ్చి చెప్పుకోవడం తప్ప, మోడీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఏమి ఇచ్చిందండి? వాళ్ళు ఇస్తాన ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి, వాళ్ళు ఇస్తాన 15 లక్షల రూపాయలు ఎక్కడ పోయినాయి, వాళ్ళు జీడిపి ఇంత ఘోరంగా పడిపోతుంది, ఎందుకు పడిపోతున్నాయి, ఎక్స్పోర్ట్స్ పడిపోతున్నాయి, ఎందుకు దెబ్బతిన్నది, దేని మీద వివరణ లేదు. ఏదైనా సందర్భం వస్తే ఏదో సెంటిమెంట్ ముందర పెట్టి హబ్బం గడుపుకునే భారతీయ జనతా పార్టీ వాళ్లకు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం పేరుతోటి చిత్తశుద్ధితోటి చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని విమర్శించే హక్కు కానీ అధికారం కానీ వాళ్ళకి లేదు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. మీ వాళ్ళు అన్న మాటలో ఒకటి వాస్తవం నేను ఒప్పుకుంటే, ఏంటంటే రేవంత్ రెడ్డి గారి కంటే సీనియర్ అయినటువంటి మంత్రులు ఉండడం వల్ల అక్కడేమన్నా అభిప్రాయ భేదాలు ఉన్నాయా అనే అపోహలు మాత్రం బాగా వస్తున్నాయి. నిజంగా వాళ్ళ మధ్య ఏం లేదు. సొంత అన్నదమ్ముల కంటే కూడా చాలా సాన్నిధ్యంగా వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు వర్క్ షేర్ చేసుకుంటున్నారు, సమస్యలను షేర్ చేసుకొని వాళ్ళు పని చేసుకుంటున్నారు. కాకపోతే ఒక స్పోర్ట్స్మెన్ స్పిరిట్కి దానిలాగా మీరు పని చేయండి, ఈ టార్గెట్ మీరు బాగా చేయాలని చెప్పి ఒకళ్ళు వర్క్ టార్గెట్స్ పెట్టుకోవడమే తప్ప
అక్కడ ఏ విధమైనటువంటి అభిప్రాయ భేదాలు లేవు. ఇది కేవలము మీడియా అటెన్షన్ కోసమో, జనాల అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసమో, కాంగ్రెస్ పార్టీ ఏదో అస్థిరత్వం ఉన్నది, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పడిపోద్ది, లోకల్ బాడీ ఎన్నికలు పెట్టకపోవడానికి కారణం ఏందండి? 42% రిజర్వేషన్స్ ఇచ్చి మేము లోకల్ బాడీ ఎన్నికలు పోతామని కామారెడ్డి డిక్లరేషన్ అనుకూలంగా అమలుపరచడం కోసం జరిగిన డిలే. ఇప్పుడు ఇవ్వబోతున్నారా? ఇప్పుడు మీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణన ఆధారంగానే బీసీ రిజర్వేషన్ ఇవ్వబోతున్నారా? ఇప్పుడు అది కేంద్ర ప్రభుత్వం సర్వే పూర్తి అయిన తర్వాత ఇద్దాం అనుకుంటున్నారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు స్పష్టం చేశారు, ఇది ఒకవేళ కేంద్రంలో ఇప్పుడు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జనగణనలో కులగణన పెడతారనేది లేదు. వాళ్ళు ఆ పరిస్థితిలోనే అప్పుడు ఏం చెప్పిందంటే, ఒకవేళ ఇది పైన ఆమోదం జాప్యం జరిగినా మా పార్టీ పరంగా 42% రిజర్వేషన్స్ ఇచ్చి ఎన్నికలకు పోతామని చెప్పారు. ఆ లెక్కలు పూర్తి కావడానికి సమయం పట్టింది. దానివల్ల జరిగిన జాప్యమే కానీ లోకల్ బాడీ ఎన్నికల కోసం భయపడి కానీ ఇప్పుడు 42% ఇస్తున్నారు బీసీలకు రిజర్వేషన్. ఇప్పుడు అధికారికంగా ఒకవేళ సాధ్యమై కేంద్రం సహకరించి అధికారంగా ఆమోదం తెలిపితే వెల్ అండ్ గుడ్. కాకపోయినా పార్టీ పరంగా మా పార్టీలో 42% బీసీలకు రిజర్వేషన్ వాళ్ళకి టికెట్స్ ఇచ్చి మేము ఎన్నికలకు పోవడానికి సిద్ధంగా ఉన్నామని అసెంబ్లీ ఫ్లోర్లో చెప్పారు రేవంత్ రెడ్డి గారు. దానికి అంతకంటే స్పష్టత అవసరం లేదు. అయితే కేంద్ర ప్రభుత్వం ఆమోదించలేదని ఒక సాగు తీసుకుంటారని ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళు జనగణనలో కులగణన పెట్టిండ్రు. దాన్ని వారు ఇంకేమైనా పెద్ద మనసు చేసుకొని, ఓబీసీ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు పెద్ద మనసు చేసుకొని పైలట్ ప్రాజెక్ట్ కింద తెలంగాణకు వీళ్ళు ఆల్రెడీ ఇంత ప్రాసెస్ చేసిండ్రు కాబట్టి ఆమోదం ఇచ్చింది అనుకోండి, వాళ్ళకు కూడా అడ్వాంటేజ్ ఉంటుంది కదా. బీసీ ఓట్ బ్యాంక్ ఇప్పుడు బీసీనే ముఖ్యమంత్రి క్యాండిడేట్గా అనౌన్స్ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ 42% రిజర్వేషన్స్ బీసీలను కల్పించడానికి ఎందుకు వెనక్కిపోవాలి? వెనక్కి పోకుండా ముందుకు వస్తారన్న ఆశతోటే ఉన్నాం మేము. వాళ్ళు ఆశాజనకంగా ఇప్పటివరకు ఎన్నికల నోటిఫికేషన్ మన ప్రక్రియ ప్రారంభమయ్యేలో వాళ్ళు ఏమన్నా వాళ్ళకి సానుకూలంగా స్పందించింది అనుకోండి, అధికారికంగా పోతారు. లేదా పార్టీ పరంగా రిజర్వేషన్స్ ఇచ్చి వెళ్తాం. దాంట్లో ఇబ్బంది ఏముంది? మా మహేష్ కుమార్ గౌడ్ గారు స్పష్టంగా చెప్పినారు, దీంట్లో ఈ కులగణనలో ఇప్పుడు ఈ దేశానికి రోల్ మోడల్ అయితే తెలంగాణ పార్టీనే అయింది కదా. తెలంగాణ ప్రభుత్వమే కులగణన చేయాలి అన్నటువంటి దానికి స్ఫూర్తి అయింది కదా దేశానికి. మరి దాంట్లో మేమేమి అది ఘనకార్యంగా భావించడం లేదు, ఇది లేదు. ఒక మార్పుకు నాంది. రాహుల్ గాంధీ గారి యొక్క ఉద్దేశం ఏదైతే ఉన్నదో, అందరికీ సమానమైన భాగస్వామ్యం లభించాలి, ఎవరికి ఎంత ఉన్నదో వాళ్ళకి అంత లభించాలనేటువంటి ఉద్దేశాన్ని రేవంత్ రెడ్డి గారు ప్రప్రథమంగా ఇక్కడ ఇంప్లిమెంట్ చేసిండ్రు. మొన్న జరిగిన అనేక మీటింగ్స్లో కూడా రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి అనేక కార్యక్రమాల మీద పోవడం జరిగింది. ఇప్పుడు 1,00,000 కోట్ల పైసలుగా రైతులకు ఇచ్చిందండి వచ్చినప్పటి నుంచి, 1,00,000 కోట్ల పైసలకు అది ఎందుకంటే ఇప్పుడు 1,00,000 కోట్లు ఇంత ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందా ఇప్పటివరకు? దేశంలోనే లేదు. కాకపోతే ఏంటంటే చేసిన దానికంటే ఎక్కువ చెప్పుకునే అలవాటు లేదు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా. ప్రజల సంక్షేమమే ఎజెండాగా పనిచేస్తుంది కాబట్టి వేరే వాళ్ళు చెప్పుకునేంత అవకాశం లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలన్నమాట అబద్ధం. కాంగ్రెస్ పార్టీలో ఏదో ఇక్కడ గొడవ జరుగుతుంది, వీళ్ళ మధ్య అభిప్రాయ భేద అబద్ధం. స్థానిక సంస్థల్లో ఇన్ఛార్జ్ మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ బాధ్యత చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇప్పుడు డైరెక్ట్గా రేవంత్ రెడ్డి క్రమశిక్షణగా ఉండాలి అనే వార్నింగ్ ఇచ్చారు కదా, మరి ఇదంతా కూడా అంతర్గత ఏమంటారు స్వేచ్ఛ అని అంటారా? ఫ్యామిలీ కన్సర్న్డ్ పార్టీస్లో కుటుంబ సభ్యులే బయటకు వచ్చి వ్యతిరేకిస్తున్నటువంటి రోజులు. దాంట్లో ఎక్కడైనా ఇక్కడ మా దాంట్లో కూడా ఉంటాయి కదా సహజంగా, ఉన్నాయి. అట్లాంటివి ఏమైనా ఉంటే మీరు బయటకు వచ్చి మాట్లాడకుండా అంతర్గతంగా మాట్లాడుకోవాలని చెప్పుకోవడంలో తప్పు లేదు కదా. ఇప్పుడు మీరు అది చూస్తే బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు, ఒక ఇంటిలో గొడవ జరిగితే 4 గోడల మధ్య ఉంటే పర్వాలే, కానీ బాహాటంగానే వచ్చి వీళ్ళు మాట్లాడుతున్నారు కదా. ఎందుకంటే ఇప్పుడు మంత్రి పదవులు రాలేదని చాలామంది ధర్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది కదా. ఇప్పుడు మంత్రి పదవి రాలేని ధర్నాలంటే కొన్ని కులాలకు ఏదో ఇవ్వలేదని చేయబోతే ఇట్లాంటివి మన పార్టీలో చేయకూడదు అని చెప్పుకుంటారు కదా ఒకళ్ళు. దాని అంతవరకే తప్ప ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యుడే బయటకు వచ్చి వాళ్ళ మీద బహిరంగంగా విమర్శిస్తున్న సందర్భం, ఒక కుటుంబానికి సంబంధించిన కుటుంబ సభ్యులే బయటకు వచ్చి విమర్శిస్తున్న సందర్భం, ఎంతో కొంత మా దగ్గర కూడా వాతావరణ ప్రభావం ఉంటుంది కదా. కరోనా వచ్చినప్పుడు అందరికి తగిలినట్టే ఎంతో కొంత ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకున్నంత మాకు లేదండి. వాళ్ళకున్నంత అంతర్గత విభేదాలు కాంగ్రెస్ వాళ్ళకున్నంత అంతర్గత విభేదాలు కాంగ్రెస్ పార్టీలో లేవు. పర్టికులర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అసలే లేవు. కాకపోతే ఎంతో కొంత ఉంటాయి. ఇలా అభిప్రాయ భేద అన్ని వేళ్ళు ఒక తీరు ఉండవు, ఇల్లన్న తర్వాత అభిప్రాయ భేదాలు లేకుండా ఉండవు. ఓ వ్యవస్థలో
ఇప్పుడు అలా అనుకుంటే మీకున్నట్టే వాళ్ళు కూడా అంతర్గత స్వేచ్ఛ ఎక్కువ ఉందని అనుకోవచ్చు, తప్పు లేదు. వాళ్ళు దాన్ని అట్లా యాక్సెప్ట్ చేస్తే మంచిది. మా దాంట్లో అట్లా ఉండదంటారు కదా, క్రమశిక్షణ గల పార్టీ అని ఒకళ్ళది, మా నియంతృత్వ పార్టీ అని ఒకళ్ళది అనుకుంటారు వాళ్ళు. మాది 100% ప్రజాస్వామ్యబద్ధమైన పార్టీ. బహిరంగంగా విమర్శించుకోవడం ఇవాళ కొత్తగా ఉన్నది కాదు. ఇందిరాగాంధీ సంజీవ్ రెడ్డి కాలం, నీలం సంజీవ్ రెడ్డి కాలం నుంచి వారు ప్రెసిడెంట్గా ఉన్న అప్పటి నుంచి ఇప్పుడు బ్రహ్మానంద రెడ్డి గారు పార్టీ ప్రెసిడెంట్గా ఉండి ఇందిరాగాంధీ గారిని సస్పెండ్ చేసిన అక్కడి నుంచి ఇప్పటిదాకా అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటూనే ఉంది ఇక్కడ. కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు కాబట్టి ఇక్కడ 100% ప్రజాస్వామ్య విధంగా పైనుంచి కింది దాకా వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. క్రమశిక్షణగా కట్టుబడి పనిచేసేటువంటి నాయకత్వం ఉంటుంది. క్రమశిక్షణగా పనిచేసినా క్రమశిక్షణగా ఉండాలని రేవంత్ రెడ్డి చెప్పారు. మరి చెప్పడం బాధ్యతలో, ఇప్పుడు ఒక బాధ్యతలో ఉన్నటువంటి వ్యక్తి పూర్తి ఇప్పుడు మంచైనా చెడైనా ముఖ్యమంత్రి మీదకే పోతుంది కాబట్టి తన జాగ్రత్తలు తాను తీసుకోవడం కోసం చెప్పినటువంటి అంశం అది. ఇప్పుడు మంత్రులు అసలు రేవంత్ రెడ్డి చెప్పినట్టు వినట్లేదనే ప్రచారం ఉంది కదా, మరి అది పొరపాటు అండి. నేను చెబుతున్నా కదా, మంత్రి పెద్ద స్థాయి అనుభవజ్ఞులైనటువంటి క్యాబినెట్ ఎంత ఎంత ఎఫిషియెంట్ క్యాబినెట్ చూడండి. ఇప్పుడు మన బట్టి విక్రమార్క గారే కానివ్వండి, రాజనరసింహ దామోదర్ కానివ్వండి, దుద్దిల శ్రీధర్ బాబు గారు కానివ్వండి, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానివ్వండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, తుమ్మల నాగేశ్వరరావు గారు కానివ్వండి, ఎంత అనుభవమైనటువంటి మంత్రులు వీళ్ళంతా. ఇంత గొప్ప క్యాబినెట్ పోయిన ఇంతకుముందు గత తెలంగాణ ప్రభుత్వంలో చెప్పుకోవడానికి 4 పేర్లు దొరికేటివి కాదు, 3 పేర్లు తప్ప. ఇప్పుడు ఇక్కడ అట్లా కాదు కదా, ఎవరికి వాళ్ళు సీతక్క గారు కానివ్వండి, నేను వివేక్ గారు కానివ్వండి, అన్ని సామాజిక వర్గాలను సమతుల్యం చేసుకుంటూ ఇప్పుడు అదే గొడవ. చాలా మంది హేమీలు ఉండడం వల్లనే రేవంత్ రెడ్డి జూనియర్ అవడం వల్లే ఈ విభేదాలు వస్తాయి అనుకోవచ్చా? అది కేవలం అపోహలని నేను అనుకున్నాను. అపోహలు కేవలం అపోహలు చూడడానికి అట్లా కనబడుతుంది అంతే తప్ప అట్లాంటిది ఏం లేదు. అందరూ ఒక తాటి మీద సరి అయినటువంటి మంచి కోఆర్డినేషన్ తోటి అనుసంధానంతో ఉండరు. అది మీకు జరుగుతున్నటువంటి పనులు ఒకవేళ ఆ విభేదాలు ఉంటే ఈ మాత్రం ఇంత వర్కౌట్ జరగదు కదా. ఫైనాన్షియల్గా ఇంత స్ట్రగుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఈ విధంగా నడుస్తుందంటే అందరూ కోఆర్డినేషన్ ఉండబట్టి, లేదా ఎట్లా నడుస్తుందండి? దాని విషయం కేవలం ప్రతిపక్షాల యొక్క అపోహ, మీడియా స్పెక్యులేషన్స్, అంతకంటే ఎక్కువ ఏరేయండి. రైట్. వెంకటరెడ్డి గారు మీరేమంటారు? క్రమశిక్షణకి మారు పేరు కాంగ్రెస్ పార్టీ అంటున్నారు.